శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మొండి బాకులు ఉంటాయి కదా, చాలా ఏండ్లుగా కొంతమందివి మొండి బాకులు పడిపోతాయి. ఆ లాస్ట్‌కి మనం ఏం చేస్తామంటే ఇంక ఇవ్వకుంటే బాలని వదిలేస్తాం కదా. అయితే అలాంటి మొండి బాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ చిన్న తంత్రం చేయండి. 100% మన డబ్బు మనకొచ్చి తీరుతుంది. ఇది డబ్బే కాదు, మనం ఏమన్నా అంటే స్థిరాస్తుల నుంచి పూర్వకాలం నుంచి వచ్చిన మన భూములు కానీ ఏవైనా సరే మనకి ఏవో పెండింగ్‌లా పడిపోతున్నవి. ఇవి చాలా ఏండ్లుగా పెండింగ్ పడుతున్నాయి అనుకోని ఈ యొక్క తంత్రం చేయండి. మనది మన దగ్గరకొచ్చి తీరుతుందనమాట. ఏం లేదు, ఇది చాలా చిన్న తంత్రం కానీ ఫలితం మాత్రం చాలా మంచిగా ఉంటుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే మొండి బాకులు ఉన్న వాళ్ళకు నా డబ్బులు ఇప్పుడు అమ్మవారిని వేడుకునేటప్పుడు ఏం చేస్తారంటే నా డబ్బులు రావాలి, నా డబ్బులు రావాలి అంటారు కదా. ఎప్పుడు అట్లా కోరుకోకూడదు. ఎందుకంటే మనకిచ్చే వ్యక్తి గూడంగా అతనితోటి డబ్బు ఉంటేనే గదా మనకిచ్చేది. అతనితోటి లేనప్పుడు మనకి ఏ విధంగా ఇస్తారు జెప్పండి. అందుకే మనకి ఇవన్నీ పెండింగే పడిపోతాయి. మనమేమో దేవుడిని, ఆ దేవుడిని, ఈ దేవుడిని మొక్కుతాము. లాస్ట్‌కి మనమే ఇంగ దేవుడు గూడా ఏం జేయలేడేమో అనుకోని వదిలేస్తాము. ఎప్పుడు అట్లా ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు అన్నిటికి తెగిర్చి నింటాడు వాడు. వీళ్ళు ఏం జేసుకుంటారులే అని ధీమాతోటి ఉంటాడు గదా. అయితే అలాంటప్పుడు మనము అమ్మవారిని ఏం కోరాలంటే తనకు వచ్చి తన నుంచి నాకు వచ్చేలా అని కోరుకోవాలి. భూములైనా సరే వాళ్ళ బుద్ధి మారి నా భూమి నాకొచ్చేలా జూడు. ఇట్లా కోరుకుంటేనే అమ్మవారు వాళ్ళకి ఏదో మార్గంలో వాళ్ళకి రప్పించి వాడు ఎలాగో దేవుడిని మొక్కలేడు. వాడింక అన్నిటికి తెగిర్చి నింటాడు. తెగిర్చి తిరుగుతుంటాడు కాబట్టి వాడినింక ఏం జేయలేము గాబట్టి, ఖచ్చితంగా ఈ చిన్న తంత్రం జేసి అమ్మవారిని ఈ విధంగా వేడుకోండి. 100% మన మొండి బాకులనేవి మన దగ్గరకొచ్చి తీరుతాయనమాట. దీనికేం జేయాలి అంటే, ఇది మంగళవారం రోజన్నా లేదా మనకు గురువారం రోజన్నా, శుక్రవారం రోజన్నా సూర్యోదయానికి ముందే అంటే మనకు సూర్యోదయం ఎప్పుడు 6:30కు ఇప్పుడున్న పొజిషన్‌లో అయితే 6:30 లోపట స్టార్ట్ అయితది గదా. ఇది 5:30 లోపటనే మనకు ఈ పూజ అనేది అయిపోవాలనమాట. దీనికి ఏం జేయాలంటే మనము లక్ష్మీదేవి ఫోటో బెట్టుకోండి మీరు. ఉదయమే లక్ష్మీదేవి ఫోటో బెట్టుకొని, లక్ష్మీదేవి ఫోటో ముందల 2 తమలపాకులు బెట్టి మనం గణపతిని జేసుకుంటాం గదా. గణపతిని జేసుకొని అలా తమలపాకులో బెట్టి మనము బొట్టు బెట్టాలి. గంధము బొట్టు బెట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుని వేడుకోవాలి. తండ్రి నాకు పలానా వ్యక్తి డబ్బులివ్వాలి. ఆ వ్యక్తికి డబ్బులు వచ్చి అతని నుంచి నాకు వచ్చేలా కోరమని ఫస్ట్ విఘ్నేశ్వరుని ఓం గం గణపతేయ నమః అనుకుంటూ ఓ 11 సార్లో, 21 సార్లో మంత్రాన్ని పఠిస్తూ విఘ్నేశ్వరుని ఆహ్వానం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయండి, లక్ష్మీదేవి ముందు ఒక పసుపు వస్త్రం పరచండి. జాకెట్ బట్టనో ఏదో ఒకటి పసుపు వస్త్రం పరిచి, పసుపు వస్త్రంలో 2 తమలపాకులు, 2 వక్కలు, నల్ల వక్కలు, 2 ఖజూరలు, అదేవిధంగా పచ్చకర్పూరం కొద్దిగా ఎక్కువనే వేయండి. పచ్చకర్పూరము, అదేవిధంగా మనకు మంచి స్మెల్ వచ్చే సెంటు చల్లండి దాని మీద. తర్వాత ఒక కొబ్బరికాయ పీచు తీసిందే జుట్టుతోటి ఉన్నది. మీరు కొబ్బరికాయకు మొత్తం పసుపు రుసేయండి. ఏం కనపడకుండా పసుపు రుసేసి గంధము బొట్లు పెట్టి అలంకరించిన తర్వాత అక్కడ పెట్టండి. మనము తమలపాకులు పెట్టినాం కదా, తమలపాకుల మీద పెట్టి మీరు అప్పుడు అమ్మవారిని, అమ్మ నాకు పలానా వ్యక్తి నుంచి నాకు రుణం రావాలి, పలానా వ్యక్తి నుంచి నాకు భూమి రావాలి, పలానా మా భూమి ఇలా పెండింగ్‌లో ఉంది, మా ప్లాట్లు పెండింగ్‌లో ఉండయి, ఇంత అమౌంటు మాకు పెండింగ్‌లో ఉంది. వాళ్ళ బుద్ధులు మారి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకు రుణాలొచ్చి నా రుణాలు నాకు ఇప్పియ్యి అని మనము కోరుకోవాలన్నమాట. ఎప్పుడే గానీ వాళ్ళకు కోరుకున్న తర్వాతనే మనకు వస్తాయన్నమాట. అట్లా కోరుకున్న తర్వాత మీరేం చేయండంటే అష్టలక్ష్మి స్తోత్రము, అదేవిధంగా కనకదార స్తోత్రము పఠించండి. ఇది ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత మీరు సాయంత్రం ఏం చేయండంటే మళ్ళీ ఒకసారి ఆ ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ రోజు సాయంత్రమే మీరు మళ్ళా అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రం చదివి దాన్ని అట్లాగే మూటగట్టండి. వినాయకునితో సహా మనం గణపతిని పెట్టినాం కదా, గణపతితో సహా మన మూటలాగా కట్టి మన సింహద్వారము లోపట తగిలిచ్చి రోజు 2 అగరబత్తులు హారతి ఇస్తూ రండి. మీకు నెల రోజుల్లోనే ఏదో ఒక మార్గం మీకు కొంచెం వాళ్ళ నుంచి నేను ఇస్తాం, అతనే వచ్చి నేను ఏదో విధంగా మీకు ఇస్తాలే అని మనకు రుణాలు మాత్రం 100% మన భూములే గానీ, స్థిరాస్తులే గానీ ఏవన్నా వస్తాయి.
ఎప్పుడే గాని అమ్మవారిని మనవి రావాలి, మనవి రావాలి అని కోరుకోకూడదు. ఎవరైతే మొండిగా ఉన్నారో వాళ్ళ మనసు మారి వాళ్ళకు రుణాలు వచ్చి, నా రుణాలు నాకిప్పి అని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొండిగా తెగిర్చినింటారు. వాళ్ళు ఏ దేవుడిని మొక్కరు, ఏం జేయరు. ఏం చేస్తారులే అని తిరుగుతుంటారు కాబట్టి, మనం అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు వాళ్ళకి ఏదో ఒక మార్గం అనేది చూపిస్తదనమాట. ఇలా అందరూ చేయండి. ఖచ్చితంగా మొండి బాకులనేటివి వసూలవుతాయన్నమాట. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.